దేవి నవరాత్రములు అనగా ఏమిటి ఈ యొక్క అర్థం? What is the meaning of Devi Navaratra? నవరాత్రములు అనగా 9 రాత్రులు. This Navaratru means 9 nights. రాత్రి అనగా ఏమిటి? What do you mean by night? చీకటితో కూడినటువంటి దానిని రాత్రి అంటాం. Night is associated with darkness. చీకటి అనగా ఏమిటి? What do you mean by darkness? అజ్ఞానమే చీకటి. Ignorance is darkness. కనుక మానవత్వములో 9 రకమైన చీకట్లు ఆవిర్భవించినాయి. Human beings suffer from 9 types of darkness. ఈ 9 విధములైనటువంటి యొక్క అహంకారములే మానవుని ఆవిర్భవించినటువంటి చీకట్లు. The 9 types of ego, forms of ego, are the 9 types of nights. ఇట్టి నవరాత్రులను మనము ప్రకాశవంతంగా చేసుకునవలనన్నా దేవి నవరాత్రులు. దేవి అనగా ఎవరు? If you want to illumine your 9 nights, you have to resort to Devi. Who is Devi? పార్వతి పరమేశ్వరుడు అన్నారు. It is said Parvati and లక్ష్మీ Parameshwar. నారాయణుడు అన్నారు. Lakshmi Narayana, సరస్వతి బ్రహ్మ అన్నారు. Saraswati Brahma. అనగా ఈ పార్వతి పరమేశ్వరుడికి ముందుగా పార్వతిని ఎందుకు పెట్టాడు? Why is the name of Parvati given before Parameshwar? నారాయణుడికి ముందుగా లక్ష్మిని ఎందుకు పెట్టాలి? Why is Lakshmi, why should it come before Narayana? బ్రహ్మకు ముందుగా సరస్వతిని ఎందుకు పెట్టాలి? Why should the name Saraswati come before Brahma? అనగా మానవుడు మొట్టమొదట శక్తిమయంతో ప్రారంభమయ్యాడు. That means man's life has started from Shakti. The శక్తి mother of అనగా Shakti refers to దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఈ మూడింటి యొక్క స్వరూపమే ప్రకృతి యొక్క శక్తులు. the 3 types of the powers of nature are Durga, Lakshmi and Saraswati. కనుకనే ప్రకృతి పరమాత్మ అన్నారు. అనగా ప్రకృతియే శక్తి, పరమాత్ముడే శక్తిని అరికట్టుకున్నటువంటి వాడు. That is why it is said there is nature and the creator. Nature is controlled by the creator.